మనుషుల ప్రాణాల కంటే మరేదీ ముఖ్యం కాదని గ్రహించిన ఇందు రాజు తల్లిదండ్రుల ముందు మోకాళ్లపై నిలబడి కన్నీరు మున్నీరవుతూ ప్రాధేయపడింది. మావయ్య, ఒక్కసారి నా వైపు చూసి ఆలోచించండి. ఆయన మాతో మా ఇంట్లో ఉండటమే అన్ని విధాలా కరెక్ట్ మావయ్య. అక్కడైతేనే ఆయనకు ఎలాంటి ముప్పూ రాకుండా నేను కంటికి రెప్పలా కాపాడుకోగలను. శత్రువులు ఎటునుంచి దాడి చేస్తారో తెలియని ఈ పరిస్థితిలో ఆయన ఒంటరిగా ఉండటం అస్సలు మంచిది కాదు. నా మీద నమ్మకముంచి ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్ మావయ్య. నా ప్రాణం అడ్డవేసైనా సరే నా భర్తకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది. అత్తయ్య, మీరు కూడా మావయ్యకు నచ్చజెప్పండి. నన్ను నమ్మమని చెప్పండి. ఆయనను నాతో పంపించకపోతే నేను ఇక్కడి నుంచి కదలను, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఇందు తీవ్రమైన ఆవేదనతో ఏడవసాగింది. ఆమె నిస్వార్థమైన ప్రేమను, ఆందోళనను చూసి చలించిపోయిన రాజు తండ్రి మనసు కరిగింది. ఆయన ఒక నిట్టూర్పు విడిచి, కళ్లల్లో నీళ్లను తుడుచుకుంటూ కఠినమైన నిర్ణయానికి వచ్చాడు. సరే అమ్మ ఇందు, నువ్వు చెప్పేదానిలో 100% నిజముంది. ఒక తండ్రిగా నా కొడుకు ప్రాణాలతో క్షేమంగా ఉండటమే నాకు ముఖ్యం. వాడు సంతోషంగా ఉంటే మాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అందుకే వాడిని మీ ఇంటికి పంపించడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అయితే ఇందు, నువ్వు నాకు ఇప్పుడే ఒక ముఖ్యమైన మాట ఇవ్వాలి. రాజు ఈ సామాన్యుడు కాదు, వాడు దుగ్గిరాల వంశానికి ఏకైక వారసుడు అనే అసలు నిజాన్ని నువ్వు నీ గుండెల్లోనే సమాధి చేయాలి. మీ ఇంట్లో వాళ్లకు గాని, నీ బంధువులకు గాని, బయట వేరే ఏ ఒక్కరికీ గాని ఈ రహస్యం ఎప్పటికీ తెలియకూడదు. ఈ నిజం నీ మనసులోనే ఉండిపోవాలి. ఒకవేళ ఈ విషయానికి బయటకు తెలిస్తే వాడి ప్రాణాలకే కాదు, వంశానికే ప్రమాదం వస్తుంది. ఈ షరతుకు నువ్వు ఒప్పుకుని నాకు మాట ఇస్తేనే నేను రాజును నీతో పాటు మీ ఇంటికి పంపించడానికి అంగీకరిస్తాను అని గంభీరంగా అన్నాడు. ఇందు ఏమాత్రం ఆలోచించకుండా ఆయన చేతిలో చేయి వేసి, మావయ్య, నేను ప్రమాణం చేస్తున్నాను. నా ఊపిరి ఉన్నంతవరకు ఈ నిజాన్ని ఎవరికీ వెల్లడించను, నా మనసులోనే దాచుకుంటాను అని గట్టిగా మాట ఇచ్చింది. ఆ సమయంలోనే ఆసుపత్రి గదుల నుంచి ఒక నర్స్ వచ్చి రాజుకు స్పృహ వచ్చిందని, లోపలికి వెళ్లి చూడవచ్చని చెప్పింది. ఆ మాట వినగానే అందరి ప్రాణాలు లేచివచ్చాయి. ఇందు పరుగున లోపలికి వెళ్లి బెడ్డు మీద ఉన్న రాజును చూసి భావోద్వేగానికి గురైంది. ఇన్ని రోజులు నువ్వు నా పక్కనే ఉన్నా, నా కళ్ల ముందే తిరుగుతున్నా, నువ్వే నా బావవని నేను గుర్తుపట్టలేకపోయాను. నన్ను క్షమించు బావా, కాని ఇకపై నిన్ను నా జీవితం నుంచి ఎప్పటికీ దూరం చేసుకోను, నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను అని మనసులోనే అనుకుంది. ఇంతలో రాజు తండ్రి కన్నీళ్లతో కొడుకు దగ్గరకు చేరి, రాజు చేయి పట్టుకున్నాడు. నన్ను క్షమించురా నాన్నా, ఒక తండ్రిగా నిన్ను అర్థం చేసుకోవడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకుని ఎన్నో కఠినమైన మాటలు అన్నాను, చాలా బాధపెట్టాను. ఇకపై నిన్ను ఒక్క మాట కూడా అననురా. నువ్వు క్షేమంగా, సంతోషంగా ఉంటే చాలు, మాకు అంతకంటే ఏమీ వద్దు అని ఆవేదన చెందాడు. రాజు తన తండ్రి కళ్లల్లోని పశ్చాత్తాపాన్ని చూసి చలించిపోయాడు. మరోవైపు ఇంట్లో తీవ్రమైన ఆందోళనతో, కంగారుతో ఉన్న నాయనమ్మ ఇందుకి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తగానే నాయనమ్మ గొంతులో వణుకు స్పష్టంగా తెలిసింది. ఎక్కడున్నావమ్మా ఇందూ, రాత్రంతా ఇంటికి రాలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, అసలు ఏం జరుగుతుందో తెలియక నా ప్రాణాలు పోయినంత పనైంది. ఇక్కడ రేఖ పొద్దున్నే ఇంటికి వచ్చి రాజు గురించి ఏవేవో పిచ్చి కూతలు కూస్తోంది. రాజును మర్చిపోండి, వాడు ఇకపై ఈ భూమి మీద ఉండడు అంటూ అశుభాలు మాట్లాడుతోంది. నాకు చాలా భయంగా ఉందమ్మా అని కంగారుపడింది. దానికి ఇందు ఎంతో నిదానంగా బదులిస్తూ, నాయనమ్మ, నువ్వేం భయపడకు, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు. ఆ రేఖ మాటలు అస్సలు నమ్మొద్దు. రాజుకు ఏమీ కాలేదు, ఆయన చాలా క్షేమంగా ఉన్నారు, బాగున్నారు. ప్రస్తుతం నేను ఆయన పక్కనే ఉన్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే నాయనమ్మకు కొండంత అండ దొరికినట్లయింది. నువ్వు రాజు దగ్గరే ఉన్నావా, అసలు ఏం జరిగింది అని అడగ్గా, ఇందు నాయనమ్మకు నచ్చజెప్పుతూ, నువ్వు ఇప్పుడు ఏమీ ఆలోచించకు, నేను ఇంటికి వచ్చాక పూర్తి వివరాలు ప్రశాంతంగా చెబుతాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేసింది. రాజు పక్కనే ఉండి ఇందు మాట్లాడుతున్న మాటలన్నీ గమనించాడు. తను ఫోన్ పెట్టేయగానే, ఏంటి నన్ను బావ అంటున్నావు అని అడిగాడు. ఇందు నవ్వుతూ,
భార్య తన భర్తను బావ అని పిలవడంలో తప్పేముంది? అవునా కాదా మావయ్య అని రాజు తండ్రిని అడిగింది. ఆయన కూడా నవ్వుతూ అవునమ్మా ఖచ్చితంగా అనొచ్చు అని మద్దతు పలికాడు. అదే సమయంలో రేఖ తన ఇంట్లో ఒక పెద్ద కుట్రకు తెర లేపింది. తెల్లవారుజామునే ఎంతో సంతోషంగా ముస్తాబవుతుండటం చూసి ఆమె వదిన ఆశ్చర్యపోయింది. ఏంటి రేఖ, పొద్దుపొద్దున్నే ఇంత అందమైన చీర కట్టుకుని ఎక్కడికి బయలుదేరావు అని అడిగింది. దానికి రేఖ ముఖంలో ఒక క్రూరమైన నవ్వు నవ్వి, ఆ రాజుగాడి ఇంటికి వెళ్తున్నాను వదినా, వాడికి శ్రద్ధాంజలి ఘటించడానికి అని చెప్పింది. పూలదండలు కూడా సిద్ధం చేయమని ఇంట్లో వాళ్లకు పురమాయించింది. ఆ మాట వినగానే వదిన ఒక్కసారిగా షాక్కు గురైంది. శ్రద్ధాంజలి ఏంటి? అసలు ఎవరు చనిపోయారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అడిగింది. రేఖ ఎంతో నిర్లక్ష్యంగా, అవును వదినా, ఆ రాజుగాడు పరలోకానికి ప్రయాణమయ్యాడు. వాడు మన దారికి అడ్డంగా ఉన్నాడని నేను మీతో ముందే చెప్పాను కదా, అందుకే నిన్న రాత్రి వాడి చాప్టర్ క్లోజ్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ వేశాను. దాన్ని పకడ్బందీగా అమలు చేసి వాడిని ఈ లోకం నుంచి శాశ్వతంగా పంపించేశాను అని గర్వంగా ఒప్పుకుంది. ఆ మాటలు విని వదిన భయంతో వణికిపోయింది. ఆస్తికి అడ్డు వస్తే ఏదైనా వేరే దారి చూసుకోవాలి కాని, ఇలా ప్రాణాలు తీయడం ఏంటి రేఖా? ఒకవేళ ఈ విషయానికి పోలీసుల వరకు వెళ్ళి, చట్టం నీ మెడకు చుట్టుకుంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? ముందు వెనక ఆలోచించకుండా ఇంత బుద్ధి తక్కువ పని ఎలా చేశావు? మొన్న వాడి తల్లిదండ్రులు మన ఇంటికి వచ్చినప్పుడు చూశావు కదా, వాడికి మన వల్ల ఏదో ప్రమాదం ఉందని ఎంతలా భయపడ్డారో. ఇప్పుడు వాడు అకస్మాత్తుగా చనిపోతే ఖచ్చితంగా వాళ్ల అనుమానం మన మీదే ఉంటుంది. నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని గద్దించింది. కాని రేఖ మాత్రం తన తప్పును సమర్థించుకుంటూ, వదినా నువ్వు అనవసరంగా లేనిపోని పులి భయాలు పెట్టుకోకు, నా జాగ్రత్తలో నేను ఉన్నాను. వాడు బతికుంటే నా గతాన్ని బయటపెట్టి, లక్కీ నా కొడుకనే నిజాన్ని అందరికీ చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు. వాడు మన ఇంట్లోకి నందుని పంపించి ఆస్తి మొత్తం మనకు దక్కకుండా చేయాలని చూశాడు. వాడు బతికుంటే మనకు ఒక్క రూపాయి కూడా దక్కదు, అందుకే వాడిని మట్టి కరిపించాను. ఇప్పుడు మనం చనిపోయిన వాడి గురించి ఆలోచించడం మానేసి, వాడి కుటుంబం దగ్గర సింపతి ఎలా కొట్టేయాలో ప్లాన్ చేయాలి. వాళ్ల చావుకు కారణం మనమే అనే అనుమానం రాకుండా ఉండాలంటే మనం ముందుగా ఇందుని తీసుకుని వాడి ఇంటికి వెళ్ళాలి, పద అని వదినను తీసుకుని బయలుదేరింది. ఆ తర్వాత వారు ఇందు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం చూసి రేఖ, ఆమె వదిన పూర్తిగా ఆశ్చర్యపోయారు. రాజు చనిపోయాడని తాము భావిస్తుంటే, అక్కడ ఇంట్లో వాళ్లంతా ఎంతో ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగుతున్నారు. ఇది చూసిన వదిన రేఖను పక్కకు పిలిచి, ఏంటి రేఖ నువ్వేమో వాడు చచ్చాడన్నావు, వీళ్ళేమో ఏమీ తెలియనట్లు హాయిగా కాఫీ తాగుతున్నారు అని అడిగింది. రేఖ కూడా అయోమయంలో పడి, బహుశా వీళ్లకు ఇంకా విషయానికి తెలిసినట్లు లేదు, ముందు మనం ఇందుని పిలిచి మాట్లాడదాం అనుకుని, స్వాతిని పిలిచి మీ అక్క ఇందుని అర్జెంట్గా రమ్మను అని చెప్పింది. దానికి స్వాతి, ఇందు అక్క ఇంట్లో లేదు, రాజుబావ దగ్గరకు హాస్పిటల్కు వెళ్ళింది అని చెప్పింది. ఆ మాట వినగానే రేఖ గుండె ఆగినంత పనైంది. రాజు దగ్గరకు వెళ్లడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అని కంగారుగా బయటకు వచ్చి, తను రాజును చంపడానికి పురమాయించిన రౌడీకి ఫోన్ చేసి గట్టిగా నిలదీసింది. రేయ్, నిజం చెప్పు, వాడు నిజంగానే చచ్చాడా లేక డబ్బుల కోసం నా దగ్గర అబద్ధాలు చెబుతున్నావా అని కేకలు వేసింది. వాడు మాత్రం, మేడం నా మీద నమ్మకం ఉంచండి, నా కళ్ల ముందు